లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 11వ నామం అయిన ఘోర తాటక ఘాతుక రామ అనే నామం గురించి తెలుసుకుందాం. ఘోర తాటక ఘాతుక రామ అంటే భయంకర రూపంతో ఉన్న తాటక అనే యక్షిణిని సంహరించిన రామ అని అర్థము. విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణులకు బల అతిబల అనే విద్యలను ఉపదేశించిన తర్వాత గంగా మరియు సరయూ నదుల సంగమం మీదుగా నావలో ప్రయాణం చేస్తూ ఉండగా నదీ మధ్య భాగంలో నుంచి పెద్ద ధ్వని వినబడింది. ఆ ధ్వనికి కారణమేమిటి అని శ్రీరాముడు మహర్షిని అడిగాడు. అప్పుడు మహర్షి, ఓ రామ, బ్రహ్మదేవుడు మనసుతో సంకల్పించి ఒక సరస్సును సృష్టించాడు. మనసుతో నిర్మించబడింది కాబట్టి మానస సరస్సు అని ప్రసిద్ధి చెందింది. దాన్ని బ్రహ్మ సరస్సు అని కూడా అంటారు. ఈ సరస్సు అయోధ్యను చుట్టుకొని ప్రవహిస్తుంది. సరస్సు నుండి పుట్టింది కాబట్టి ఈ నదిని సరయూ నది అని అంటారు. బ్రహ్మ నుండి పుట్టింది, ఎంతో పవిత్రమైనది ఈ సరయూ నది. ఈ సరయూ నది గంగలో నుండి సంగమిస్తున్నప్పుడు ఈ మహాధ్వని ఏర్పడింది. రామలక్ష్మణులిద్దరూ గంగా సరయూ సంగమానికి నమస్కరించారు. అలా వెళ్తూ ఉండగా భయంకరమైన అడవిని చూసి రాముడు, ఓ మహర్షి, ఈ అడవి ఇంత భయంకరంగా ఉంది, కారణమేమిటి అని అడిగాడు. ఓ రామ, పూర్వము ఇక్కడ మలదము కరుషము అనే 2 దేశాలు ఉండేవి. ధనధాన్య సంపదలతో తులతూగుతూ ఉండేవి. ఓ రామ, పూర్వము ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధించినందుకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఈ ప్రదేశంలో దేవతలు ఋషులు గంగా తీర్థ జలాలతో మంత్రపూరితమైన కలశ జలాలతో స్నానం చేయించారు. అతని పాపం తొలగి పవిత్రుడు అయిన కారణంగా మలద కరుష అనే పేర్లతో ధనధాన్య సంపదలతో ఉండమని ఇంద్రుడు వరమిచ్చాడు. అప్పుడు అందరూ సుఖంగా ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత పుట్టుకతోనే 1000 ఏనుగుల బలంతో పుట్టినది కామరూపిణి అయిన తాటక అనే యక్షిని ఇక్కడ నివసించింది. తాటక సుందుడు అనేవాణ్ణి పెళ్లి చేసుకుంది. అతనికి ఇంద్రుని అంత బలం ఉంటుంది. మహాబాహువులతో భయంకర రాక్షసుడు. ప్రజలను ఎప్పుడూ పీడిస్తూ ఉంటాడు. ఓ రామ, ఆ దుర్మార్గురాలైన తాటక మలద కరుష అనే జనప్రదేశాలను ధ్వంసం చేస్తుంది. ఇక్కడి నుండి 1.5 యోజనముల దూరం ఆ తాటక ఈ దారిని ఆక్రమించుకుంది. ఆ తాటకా వనము ఉన్న దారిలోనే మనం వెళ్ళవలసి ఉంది. కాబట్టి నా మాట విని నీ బాహువులతో దుష్టురాలైన తాటకను వధింపుము. ఆ ఘోర రాక్షసి ధ్వంసం చేసిన ఈ పుణ్య ప్రదేశానికి ఎవరూ రాలేకపోతున్నారు అనగానే శ్రీరాముడు, ఓ ముని, యక్షులకు అంత పరాక్రమములు ఉండవు అని ప్రతీతి కదా, మరి ఆ యక్షిని తాటకకి 1000 ఏనుగుల బలం ఎట్లా వచ్చింది అని అడిగాడు. సంతోషంగా మహర్షి, ఓ రామ, ఒక వరం కారణంగా ఆమెకు అంత బలం వచ్చింది. పూర్వము సుకేతుడు అనే మహాయక్షుడు ఉండేవాడు. మంచి ప్రవర్తన, గొప్ప పరాక్రమము కలిగినవాడు. కానీ సంతానం లేదు. సంతానం కోసం ఘోర తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన తపస్సుకి మెచ్చి ఒక ఆడపిల్లని ఆ యక్షునికి ప్రసాదించాడు. ఆమె పేరే తాటక. ఆమెకు 1000 ఏనుగుల బలం పుట్టుకతోనే వచ్చింది. ఆమె పెరిగి పెద్దదై వివాహం చేసుకొని ఒక కుమారుణ్ణి కన్నది. అతడే మారీచుడు. అతడిని ఎవరూ ఎదిరించలేరు. అగస్త్య మహర్షి శాపం వల్ల రాక్షసుడు అయ్యాడు. ఎలా అంటే, ఓ రామ, తాటక భర్త అయిన సుందుడు అగస్త్యుని వల్ల మరణించాడు. అప్పుడు తాటక తన కొడుకు మారీచుడు కలిసి అగస్త్య మహర్షిని చంపడానికి దాడికి దిగారు. కోపంతో అగస్త్యుడు, ఓ మారీచ, నీవు రాక్షసత్వం పొందు అని శపించాడు. తర్వాత, ఓ తాటక, నీకు ఈ రూపం పోయి భయంకర రూపం వస్తుంది. వికారమైన రూపంతో వికృతమైన ముఖముతో నరమాంస భక్షకురాలివి కమ్ము అని శపించాడు. అందుకే కోపంతో అగస్త్యుడు సంచరించిన ఈ ప్రదేశమంతా ధ్వంసం చేస్తుంది. ఓ రామ, ఈ దుష్టురాలైన తాటకని నీవు తప్ప ఇంకెవ్వరూ చంపగలిగే సమర్థులే లేరు.
స్త్రీని ఎలా చంపాలి అని ఆలోచించకు. ప్రజలందరికీ మేలు చేయడమే రాజకుమారుని కర్తవ్యము. ధర్మము పరిరక్షించే రాజులు ప్రజల మంచి కోసము చేసే పనులు క్రూరమైనది, మంచిది కానిది అని చూడరాదు. పాపకృత్యములైన దోషములైన దానిని ఖచ్చితంగా ఆచరించాలి. ఓ రామచంద్ర, ఈమె చేసే కార్యాలలో ధర్మము ఏమాత్రమూ లేదు. అధర్మానికి ఒడిగట్టిన ఈ తాటకని వధించుము. ఓ దశరథ తనయ, పూర్వము విరోచనుడి కూతురు అయిన మందర అనే ఒక స్త్రీ భూదేవిని చంపడానికి పూనుకోగా ఇంద్రుడు ఆమెను చంపాడు. అంతేకాదు, పూర్వము భృగు మహర్షి భార్య శుక్రాచార్యుని తల్లి అయిన ఉషన అనే ఒక స్త్రీ ఇంద్రాది దేవతలను చంపడానికి పూనుకోగా విష్ణువు ఆమెను చంపివేశాడు. ఓ రాజకుమార, చాలా మంది సత్పురుషులు మహానుభావులు ధర్మరక్షణ కోసం అధర్మం చేసే స్త్రీలను వధించారు. కాబట్టి అధర్మములకు పాల్పడే స్త్రీలను కూడా చంపడం దోషం కాదని తెలుస్తుంది. కాబట్టి ఓ రామచంద్ర, నా మాటను విని ఆ దుష్టురాలైన తాటకని వధింపుము అని విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి ధైర్యము గొలిపే మాటలను చెప్పాడు. వచ్చే భాగంలో తాటకను శ్రీరాముడు ఎలా వధించాడో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.